ధరణి చట్టం పేరుతో గత పాలకులు రాష్ట్రాన్ని ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అర్ధరాత్రి పూట జరిగిన భూముల రిజిస్ట్రేషన్ల లీలలను సెట్ విచారణలో బయటపడతాయన్నారు. గత పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఆపకుండా తల తాకట్టు పెట్టైనా సరే అమలు చేస్తున్నామని తెలిపారు. ధరణి చట్టం పేరుతో గత పాలకులు రాష్ట్రాన్ని ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అర్ధరాత్రి పూట జరిగిన భూముల రిజిస్ట్రేషన్ల లీలలు స్పెషల్ ఎంక్వైరీ టీం విచారణలో బయటపడతాయని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి ప్రజలకు ఏది కావాలంటే అదే ఇస్తామని, ప్రతి పేదవాడి సొంతింటి కళ సాకారం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 2 నెలల క్రితం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు సుమారు 3500 దరఖాస్తులు రాగా వాటిలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులే ఉన్నాయని పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టిన నాటి ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తే ఏమొస్తుందని చిన్నచూపు చూసిందని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో స్వల్ప ఆలస్యం జరిగితే బస్సులు వేసుకుని మరీ రాజకీయ లబ్ధి కోసం బయలుదేరారంటూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.